హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఇప్పుడు నేను షాపింగ్కి వెళ్తున్నాను. ఎందుకంటే మన వీడియోస్లో షార్ట్స్లో నా డ్రెస్సెస్ ఎప్పుడు అవే రెగ్యులర్గా ఉంటున్నాయి, కొంచెం చేంజ్ అయ్యు అని. సో నా ఫ్రెండ్స్ రిపీటెడ్గా నన్ను అడుగుతున్నారు అనమాట. దానికోసం షాపింగ్కి వెళ్ళి డ్రెస్సెస్ చూద్దాము. ఇన్ కేస్ అక్కడ ఏమైనా నచ్చితే తీసుకుంటాను. ఓకే, లెట్స్ గో. ఒక్కదాని వస్తే కొంచెం బోరింగ్ ఉంది, పిల్లలు లేరు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. బట్ టైం ఇప్పుడే దొరికింది కాబట్టి వచ్చాను. వెళ్దాం రండి. ఫస్ట్ డైలీ వేర్ చూద్దాము, అందులో నచ్చకపోతే మళ్ళీ పార్టీ వేర్ అవి చూద్దాం. ఓపెన్ చేయమంటారా? ఓపెన్ చేయండి. కొన్ని డ్రెస్సెస్ చూశాను, అవి షూట్ చేయలేదు వాళ్ళు, అవి మీకు చూపించలేకపోయాను. ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వేరే షాప్కి వెళ్ళి ఇంకా కొన్ని డ్రెస్సెస్ చూద్దాం. నాకు అట్లాంటి అన్ని కలర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు కట్టాలనిపిస్తలేదు. ఈ స్మాల్ మీడియమేనా? మీడియం, ఓకే. ఓకే, ఇది ఒక పక్కన పెట్టండి. క్లాత్ బాగుంది కదా, చున్నీ ఉంది దీనికి. క్లాత్ బాగుంది. ఇది ఫ్రాక్ మోడల్, స్ట్రైట్ కట్ కాదు. పార్టీ వేర్ ఇదేనా? క్లాత్ మరి పల్చగా ఉంది. క్రేప్లోనా? ఓకే. ఫ్లవర్స్ కొంచెం సింపుల్గా ఇట్లా ఉండాలి నాకు. ఇది కూడా నచ్చింది నాకు. ఇందులో ఇంకా ఉన్నాయా? ఈ క్లాత్లో ఇది ఒక్కటే పీస్ ఉందా? ఎందుకు? సింగిల్ పీసెస్ వస్తాయి. అవునా? ఇప్పుడు ఇవన్నీ ట్రయల్ చేస్తా, చూద్దాం మనకి ఏ సెట్ అవుతుందో. ఓకే, 2 డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. రండి బిల్లింగ్ చెప్పిద్దాం. ఇంకా ఏంటో ఇవాళ ఏ టైంలో స్టార్ట్ అయినామో ఏమో, డ్రెస్సులు ఏం నచ్చట్లేదు. ఏవో 2 తీసుకున్నా అంతే. ఒక 5-6 తీసుకుందాం అనుకున్నా, మా ఫ్రెండ్స్ అట్లా అన్నందుకు. ఓకే, నా షాపింగ్ అయితే అయిపోయింది. పిల్లలు వచ్చేసరికి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఆటో వచ్చింది, అదేనా? జాక్ ఫ్రూట్ అంటే నాకు ఇష్టం, అది తీసుకుందామని దిగాను. వాళ్ళు కట్ చేసి పెట్టినవి బాగాలేవు, ఇంకా కట్ చేయడానికి టైం పడుతుంది. సో మనం ఆటో బుక్ చేసుకున్నాం కదా, అందుకే వచ్చేసినాం. అమ్మయ్య, పిల్లలు రావడానికి ముందే వచ్చేసినాం. కొంచెం రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒకటి చేసి పెడదాం. ఇప్పుడు
చిట్టి చిట్టులు 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 బజ్జున్నా అరిచినప్పుడు బక్కగా అవుతుంది ఇది. చిచ్చులు చిచ్చులు. ఇక్కడ అమ్ము ఆమ్లెట్ వేస్తుంది. ఆమె స్వయంగా వేసుకుంటుందంట. అంత దూరం ఎందుకు? అరే స్పూన్ జరిగితే చాలరా, నువ్వు మొత్తం జరగనవసరం లేదు. మా చూడు చూడు. అండ్ ఇవాళ ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది. ఏంటంటే చూడండి, ఇక ట్యాప్ ఆన్ చేశాను కానీ వాటర్ రావట్లేదు. పైన సంపులో వాటర్ అయిపోయినాయి అనమాట. అది అమ్ము వల్లనే, అమ్మో నీ వల్లనే. మొత్తం బబుల్స్తో ఆడి ఆడి చేతులు అవి కడుక్కొని బయట గార్డెన్లో మొత్తం వాటర్ పోగొట్టేసిర్రు. ఇప్పుడు ట్యాంక్లో వాటర్ లేవు. రేపు మార్నింగ్ వరకు మనకు ఒక్క చుక్క వాటర్ కూడా లేవు. అట్లా తీసుకొస్తాడు. రేపు మార్నింగ్ ఆన్ చేస్తా అని చెప్తాడు అంతే. నువ్వు అట్లా ఏమి అనకు. ఇంకా చూపిస్తాను రండి ఒకసారి బయట ఎట్లా వేసిర్రో. ఇదిగోండి ఇక్కడ మొత్తం వాటరే. ఇంతకుముందు అయితే ఇంకా ఫుల్ ఉండే. ఇక్కడ పిల్లలు ఆడేటప్పుడు ఇది ఆన్ చేసి పైపులు వాటర్తోనే హ్యాండ్ వాష్ చేసుకున్నారు. సో ఆఫ్ చేయలేదు. ఈ గార్డెన్లో మొత్తం వాటరే ఉన్నాయి. ఇందాక వచ్చి చూసా. కిచెన్లో నేను ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ వస్తలేవు. ఏంటి అని చూసేసరికి ఇక్కడ మొత్తం వాటరే. ఇప్పుడు మాకు ఇంట్లో అస్సలు వాటర్ లేవు. బాత్రూంలో అసలు బకెట్లలో కొన్ని వాటర్ ఉంటే ఇంకా వాటితో అడ్జస్ట్ అవ్వాలి రేపు మార్నింగ్ వరకు. ఒక డ్రింకింగ్ వాటర్ అయితే ఉన్నాయి. సో వాటితో అడ్జస్ట్ అవ్వాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ముందు అక్కే వాళ్ళ ఇంట్లో తెచ్చుకోవాలి, లేదంటే స్విమ్మింగ్ పూల్లో తెచ్చుకోవాలి. అబ్బా వీళ్ళు ఆమ్లెట్ కోసం ఫైటింగ్ చేస్తున్నారు. అరే ఏం ఫైటింగ్ రా, కష్టపడి పాప మమ్మ కష్టపడి ఆమ్లెట్ వేసుకుంటే నందుగాడు కొట్టేసుకున్నాడు. అలా ఎందుకు తీసుకున్నారా అంటే, నేను ఆఫ్టర్నూన్ ఆమ్లెట్ వేసుకొని అమ్మకి ఇచ్చిన, ఇప్పుడు నేను తీసుకుంటున్నా అన్నా. అమ్మ రేపు వేసుకుందిలే నువ్వు మళ్ళీ, ఓకేనా? వాడు 3x వేసుకున్నాడు, ఇంత పెద్ద ఉంది. వాడు నీకు షేర్ చేసిండు కదా, మరి నువ్వు కూడా వాడికి షేర్ చేయాలి కదా. సరే తినేసే ఫాస్ట్గా, ఇప్పటికే టైం 10:15 అవుతుంది. సో ఒక వైపేమో వాటర్ లేవని బాధ, ఇంకో వైపేమో నాకు కూడా కొంచెం గొంతులో ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. సో ఈ మెడిసిన్స్ తీసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.